ప్రముఖ పుణ్యక్షేత్రం ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పిలిచే రామతీర్థంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైష్ణవ క్షేత్రంగా ఉన్న శ్రీరామస్వామి వారి దేవస్థానం రామతీర్థంలో శివరాత్రి వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శైవ క్షేత్రం కాకపోయినా అక్కడ శివరాత్రి ఉత్సవాలు జరగడం, శ్రీరాముడి దర్శనానికి భక్తులు పోటెత్తడం విశేషం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో గల సీతారామస్వామి దేవస్థానం ఇది. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా ఎలా జరుగుతాయో అలాగే శివరాత్రి ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని క్షేత్ర పాలకుడైన రామతీర్థంలోని శ్రీ ఉమా సదాశివస్వామి ఆలయంలో 3 రోజుల పాటు శివరాత్రి జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. శివరాత్రి రోజున రామతీర్థానికి లక్షల మందిలో భక్తులు తరలివస్తూ ఉంటారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే కాకుండా ఒడిశా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుంటారు. అయితే ఎక్కడా లేని విధంగా రామతీర్థం వైష్ణవాలయానికి శివభక్తులు పోటెత్తడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే వైష్ణవ క్షేత్రమైన రామతీర్థంలో శివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం విశేషంగా చెప్పుకుంటారు. దీనికి స్థల పురాణం ఉందని అక్కడి అర్చకులు చెబుతూ ఉంటారు. త్రేతాయుగంలో శ్రీ సీతారామచంద్ర ప్రభువు వనవాసం చేసినప్పుడు ఈ ప్రాంతంలో కొన్ని రోజులు నడయాడారట. ఆ సమయంలో శివరాత్రి రోజున శ్రీరామచంద్ర ప్రభువు ఇక్కడ శివ పంచాక్షరి జపం చేసినట్లు ఆధారాలున్నాయి. ఆ తర్వాత ద్వాపరయుగంలో పాండవులు ఈ ప్రాంతంలో వనవాసం చేసినట్లు ఆధారాలతో తెలుస్తున్నాయి. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడకు వచ్చి పాండవులను కలిశారట. త్రేతాయుగంలో తన రూపమైన శ్రీరాముని శిల్పాన్ని వారికి అందజేసి తన రూపంగా కొలవమని ఆయన వెళ్లిపోయారట. అప్పటినుంచి పాండవులు ఇక్కడ శ్రీరాముడిని ఆరాధిస్తూ వచ్చినట్లు గాథలు. కలియుగంలో మళ్లీ పాండవులు పూజించిన శ్రీ సీతారామ లక్ష్మణస్వామి విగ్రహాలు లభించడం, అప్పటి విజయనగరం సంస్థాన మహారాజు సీతారామచంద్ర ప్రభువు ఆలయాన్ని నిర్మించారు. ఇక అప్పటి నుంచి ఇది రామతీర్థంగా ప్రాచుర్యం పొందినట్లు చెబుతున్నారు. త్రేతాయుగంలో శ్రీరాముడు శివరాత్రి రోజున శివుడిని పూజించినందున ఆ రోజున ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందట. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రామతీర్థంలో సుమారు ఒక 500 సంవత్సరాల నుంచి ఈ క్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థ గ్రామంలో వేంచేసి ఉన్నది. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి నాడు విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఈ మహాశివరాత్రి ఉత్సవాలకి సుమారు 4-5 జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ రామచంద్రస్వామి వారి దర్శనంతో పాటు ఇక్కడ వెలసినటువంటి క్షేత్రపాలకులు శ్రీ ఉమా సదాశివస్వామి వారిని దర్శనం చేసుకొని మహాశివరాత్రి నాడు రాత్రి జాగరణం చేసి ఆ మరుసటి రోజు కూడా మళ్ళీ క్షేత్రపాలకుల్ని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని కూడా దర్శనం చేసుకొని వాళ్ళు ఇక్కడ వంటలు వండుకొని భోజనం చేసి వారి ఇళ్ళకి క్షేమంగా చేరుతారు. ఇలాగా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు నేటి వరకు కూడా తరతరాలుగా కొనసాగుతుంది. ఈ మహాశివరాత్రి నాడు ఇక్కడ శ్రీ స్వామివారికి నిరంతరం అభిషేకంలో అర్చనలు జరుగుతూ భక్తులకి తీర్థప్రసాదాలు నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థంలో ఈ ప్రాంతంలో మొట్టమొదటి స్వామివారు రామావతంలో ఈ ప్రాంతంలో వనవాసకాలంలో సంచరించారు. తర్వాత ఇక్కడ ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తర్వాత విశేషం ఏంటంటే మహాశివరాత్రి ఇక్కడ జాతర జరుగుతుంది. ఇక్కడ పూర్వం నుంచి కూడా ఈ దేవాలయం 16వ శతాబ్దంలో నిర్మాణం జరిగింది. ఈ 16వ శతాబ్దంలో నిర్మాణం జరిగినప్పుడు ఈ ప్రాంతంలో ఈ అరణ్యంలో ఈ ఒక్క దేవాలయం మాత్రమే ఉండేది. అక్కడ రాజధాని నుంచి రాజావారితో పాటు అక్కడ నుండి తీర ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రి నాడు కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకొని వారందరూ జాగరాలు ఉండి స్వామిని దర్శించుకున్నట్లయితే వారి యొక్క పంటలను సుభిక్షంగా పండుతాయి, వారి కుటుంబంలో ఉన్న సుఖంగా అందరూ ఉంటారని, అలాగే సముద్రం మీదకి వెళ్ళిన అందరూ క్షేమంగా తిరిగి వచ్చేనట్టు పూర్తి విశ్వాసం నమ్మకంతో 16వ శతాబ్దం నుంచి కూడా ఈ దేవాలయంలో ఈ మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి
రామతీర్థం ఆలయ నిర్మాణ కాలంలో విజయనగరం సంస్థానం వారు పూసపాటి రేగ వద్ద గల కుమిలి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేసేవారు. అప్పటి సంస్థాన మహారాజుల కుటుంబం రామతీర్థానికి వచ్చి శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేవారు. సంస్థాన రాజకుటుంబంతో పాటు ఆ ప్రాంతంలో అధికంగా ఉండే తీర ప్రాంత మత్స్యకారులు కూడా వారి వెంట వచ్చి శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనవాయితీగా వచ్చేదట. ఇక అప్పటి నుంచి సాధారణ భక్తులతో పాటు ప్రతి శివరాత్రి రోజున పూసపాటి రేగ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు మేళతాళాలతో రామతీర్థం చేరుకుంటారు. ఇక్కడ శ్రీ రామస్వామి వారిని దర్శించుకుని పక్కనే ఉన్న క్షేత్రపాలకుడైన శ్రీ ఉమా సదాశివస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత శ్రీరామస్వామి శివనామస్మరణ చేస్తూ రాత్రంతా జాగారముంటారు. మరుసటి రోజు వేకువజామునే రామతీర్థం స్వామివారి కోనేటిలో శుద్ధ స్నానమాచరించి శివకేశవులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. శివరాత్రి సందర్భంగా రామతీర్థంలో 3 రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి రోజున రామతీర్థానికి వేలాది మందిలో భక్తులు తరలివస్తూ ఉంటారు.